ఆ బియ్యం కథంలో ముక్కబట్టిన బియ్యం కనీసం తినడానికి కాదు, పశువులు కూడా తినడానికి ఇబ్బంది పడ్డ బియ్యాన్ని ఈరోజు సన్న బియ్యంగా ఒక సామాన్యుడు గ్రామం నుంచి వచ్చిన యువకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయి నీళ్లు దుట్టడానికి, పేదలకు ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తే మెచ్చుకోకపోగా సన్న బియ్యంలో అక్రమాలు జరిగినాయని చెప్తారు. ఇలా రేషన్ కార్డు అధ్యక్ష, నేను గతంలో రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో పోయేటప్పుడు రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో పెళ్లిళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డులు, దాంట్లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇచ్చినామని అంటారు. ఎంతమంది ఇలా లబ్ధి పొందుతారో ఒక్కసారి గ్రామాల్లో తెలిస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. 4 లక్షల పైచిలకి కొత్త ఇండ్లు వచ్చి దాదాపు 3 లక్షల పైచిలకి ఇండ్లు ఈ రోజు ఇలా నిర్మాణ స్థాయి ఉన్నాయి. ఇదే మా మంత్రి గారు 5,000 కోట్ల పైచిలకి ఈ రోజు అలొకేషన్స్ కూడా చేసిండ్రు. ప్రతిరోజు నిజాన్ని అబద్ధం చేయడానికి 100 మార్ఫింగ్లు చేస్తున్నారు తప్పితే వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. నేను అంటున్న రైతు సమాజమే, మీ సమాజం రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా, దానికి కారణం ఎవరు? 8 లక్షల కోట్ల అప్పు నా తెలంగాణ చేసుకోవడానికి ఏమి చేసిండ్రు మీరు? 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇలా దాదాపు నేను అనుకుంటున్నా 24 లక్షల కోట్ల పైసలకు బడ్జెట్ ఇక్కడ ప్రవేశపెట్టిండ్రు ఈ 2 సభల్లో. 24 లక్షల కోట్ల బడ్జెట్ ఒక తీరైతే ఈ రోజు కార్పొరేషన్ల పేరు మీద ఇబ్బడి ముబ్బడిగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో 8 లక్షల కోట్లు అప్పు చేసి 52,000 కోట్ల పైసలకు ఇలా ఈఎంఐల రూపంలో, వడ్డీల రూపంలో ఇలా ప్రభుత్వం కట్టాల్సి వస్తున్నది. మళ్ళీ పక్కకు పోతారు, మీకు 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరని మహిళలు ఈ రోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇస్తాం డెఫినెట్ గా, 2,500 కాదు, సందర్భం వస్తే తులం బంగారం అనే అంశం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఏంటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని గత ప్రభుత్వంలో ఉన్న మిత్రుడు పెద్దలు నేను అడుగుతున్నా. తెలంగాణ అంటే ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? మీకు ఒక 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణలో కక్షలు, కార్పణ్యాలు, ఇలాంటి వ్యతిరేక భావనలు ఉన్న రాజకీయాలు ఎప్పుడు లేవు. జానారెడ్డి గారు ఒకరోజు ప్రతిపక్ష నేత అయితే ఆనాటి ముఖ్యమంత్రి గారితో ఎట్లా ఉన్నాడో మీకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాడో తెలుసు. కానీ ఈరోజు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి శత్రు పక్షమైన పరిస్థితులు.